చూశారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించాడు. ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలవి నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది. కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు? అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి. అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకొని పోయేది. ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకుని ఆ గుర్తుని కలర్లు వేసుకుని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు? ఇప్పుడు బుడమేరులో గంటలు పెడతారు. ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ని కూల్చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. మళ్ళా ఆ సాక్షి పేపర్లో మన మీద విషయం చెప్తారు. వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈ రోజు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. వీలైతే సహాయం చేయడికే వచ్చాడు. మొన్న కూడా వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు లేదా? ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా? ఒకరికి ఒక మంచినీళ్ళు ఇచ్చారా? విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు. చేశాడా? ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? ఎవరికైనా ₹1 సహాయం చేశారా? ఇది ఒక రాజకీయ పార్టీ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు సర్వస్వం కోల్పోయారు. కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు. అది చూస్తే చాలా బాధేస్తుంది. ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను, వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు. లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారని ఇప్పుడే చెప్పాను. ఒక 40,000, 50,000 ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలన్నా మీకు ఇవ్వాలి, ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా.